అయితే ఈ ఘటనపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఆయన ప్రత్యేకంగా ఆరా తీశారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఘటనపై ప్రధాని మోదీకి పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని చెప్పారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని వివరించారు. మోదీతో ఫోన్ సంభాషణ తర్వాత ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ దగ్గర ప్రస్తుత పరిస్థితిని సీఎం రేవంత్ కు వివరించారు మంత్రి ఉత్తమ్. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. గాయపడ్డ వారి పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా తీశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టన్నెల్లో రింగులు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోగా అధికారులు దానిని పునరుద్ధరించారు. టన్నెల్ 14వ కిలోమీటర్ దగ్గర 4 అడుగుల మేర నీరు చేరింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. లోపలున్న వారిని రక్షించేందుకు కేంద్ర ఆర్మీని సాయం కోరామంది తెలంగాణ ప్రభుత్వం. లోపలున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.